బుక్ ఆఫ్ లవ్లోకి వెళ్ళబోయే ముందు మనము గత 4-5 వారాలుగా 4th బుక్ కంప్లీట్ చేసాము. ద బుక్ ఆఫ్ బర్త్ అండ్ క్వెస్ట్, అంటే సావిత్రి జననము అన్వేషణ, దాని గురించిన క్యాంటోస్ 4 క్యాంటోస్ కంప్లీట్ చేసాము. వీటిని సంక్షిప్తంగా 4th బుక్ ఏముంది అన్నది కొంచెం తెలుసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ 5th బుక్లోకి ప్రొసీడ్ అవుదాము. భూమి సూర్యుడు చుట్టూ చేసే నిరంతర భ్రమణంలో ఒక అలంకారిక నృత్యం చేస్తూ ఋతువులు ఏర్పడ్డాయి. మొట్టమొదటి క్యాంటోలోనే 4th బుక్లో శ్రీ అరవిందులు ఋతువులు ఎలా ఏర్పడ్డాయి అన్నదానితో మొదలు పెడుతూ గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు వీటన్నింటినీ కూడా వర్ణించుకుంటూ వస్తారు. ఈ లోపల వసంత ఋతువు అరుదించింది అని, ఆ వసంత ఋతు కాలాన ప్రకృతి సౌందర్యోత్సవం జరుపుకుంటున్న సమయాన అప్పుడు సావిత్రి, దివ్యమాత అంశ అయిన సావిత్రి జన్మ తీసుకుంది. అయితే సావిత్రి బాల్యము, యవ్వనము ఇవన్నీ ఎలా వృద్ధి చెందుతూ వచ్చింది ఆమె బాల్యంలో కానీ యవ్వనంలో కానీ అన్నదానికి ఆమెలోని శక్తి ఆమె ఇంద్రియాలకు అందమైన ఆకృతినివ్వగా, ఆమెలోని ఆత్మశక్తి ఊర్ధ్వం నుండి వచ్చే ఉన్నత కాంతితో ఆమె బుద్ధి ప్రకాశిస్తూ ఉండగా అనేక మంది దేవతలు సావిత్రి అనే ఈ సుందర గృహంలో నివసించారు. సావిత్రిలోనే అనేక మంది దేవతలు నివసించటానికి ఉత్సాహం చూపారు, నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే సావిత్రి తనను తాను అంత శక్తివంతం చేసుకుంది. గొప్ప గొప్ప ప్రభావాలు సనాతన దేవతలు గమనిస్తూ ఉండగా సావిత్రి దినదిన ప్రవర్తమానం చెందింది. గాఢమైన తత్వచింతనలు, శిల్పకళ, చిత్రలేఖనము, సంగీతము, కవిత్వము, నాట్యకళ ఇలాంటి లలిత కళలన్నింటినీ సావిత్రి తన సహజ భోజనంగా జీర్ణించుకుంది. కానీ ఇవన్నింటిలో టాలెంట్ సాధించినా కూడా ఇవేమి కూడా ఆమె ఆత్మను సంతృప్తిపరచలేకపోయాయి. సర్వాన్ని ఆలింగనం చేసుకోవాలనుకుంది. ఎలా విశ్వాత్మ ఎరుకతో ఆ సర్వాన్ని, ప్రతిదాన్ని ఆలింగనం చేసుకోవాలనుకుంది. కానీ ఈమె చేసుకోవాలనుకున్నా కూడా చాలామంది ఆమెకు రెస్పాండ్ కాలేకపోయారు. కొద్దిమంది మాత్రమే ఆమె పిలుపుకు స్పందించారు. ఆమె హృదయంతో సంగమించే సమాన హృదయము ఎవరికీ లేదు. ఇప్పుడు సావిత్రి యవ్వనంలోకి వచ్చింది, ఆమెకు సమానమైన భాగస్వామి అంటూ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడు సావిత్రి తండ్రి అశ్వపతి మహారాజు ఒక అరుణోదయాన అశరీరవాణ్ణి విన్నాడు. ఆ అశరీరవాణి అశ్వపతి మహారాజుతో ఏమన్నదంటే, సావిత్రి గురించి చెప్పుకుంటూ సావిత్రి గురించి కన్నా సావిత్రిని ఎలా ముందుకు పంపించాలి అన్నదాని గురించి ఇండైరెక్ట్గా ఆ అశరీరవాణి నుంచి, ఆ దివ్యవాణి నుంచి ఆయనకు సందేశం వచ్చింది. దానికి సమాధానంగా సావిత్రి ఆయన దగ్గరకు వచ్చింది. ఆ సావిత్రిని చూసి ఆయనకు తాను చేయవలసింది ఏంటి అన్నది బోధపడింది, తాను చేయవలసిన కార్యం ఏంటి అని. వెంటనే సావిత్రిని దీవించి సావిత్రిని తన భాగస్వామి కోసము వెతుక్కుంటూ వెళ్ళమని అన్వేషించమని చెప్పి సావిత్రిని పంపిస్తాడు అశ్వపతి మహారాజు. ఇందులో ఈ 3rd క్యాంటోలో మంత్రం గురించి, అశ్వపతి మహారాజు వాక్కులు మంత్రంలాగా ఎలా పనిచేశాయి అన్న దాని గురించి శ్రీ అరవిందులు మనకు అద్భుతంగా వివరించారు. ఇంకా తర్వాత 4th క్యాంటోలోకి వస్తే తన సహచరుడి అన్వేషణార్థమై సావిత్రి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రయాణానికి ప్రపంచ ద్వారాలు ఆమె ముందు తెరుచుకున్నాయి. పైకి కనిపించకుండా ఒక దివ్య నిర్దేశకత అన్నది ఆమె రథచక్రాలను కదిలిస్తూ ఉంది. ఆమె రథంలోనే దేవుళ్ళు కూర్చొని ఉంది, ఆమె రథాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆమె రాజప్రసాదాల గుండా, గ్రామాల గుండా, పర్వతాలు, సెలయేళ్ల గుండా పయనించింది. అక్కడ ధ్యానముద్రలో యోచన చేస్తున్న రాజర్షులు, ఎక్కడైతే ఈమె పర్వతాలు అరణ్యాల్లోకి వెళ్ళిందో అక్కడ ఎవరెవరిని చూసింది అన్నది ఇక్కడ చెప్తున్నారు. రాజర్షులు, నిశ్శబ్దంగా తపస్సు చేసే యోగులు, ఋషులు ఈ పర్వతాలన్నింటినీ దర్శిస్తూ అరణ్యాల గుండా ఆమె రథం పరుగు తీసింది. ఇంకా ఆమె అన్వేషణ సఫలం కాలేదు. 4th బుక్తో ఆమె సత్యవంతుని కలవలేదు, ఆమె అన్వేషణ సఫలం కాలేదు. వసంత ఋతువు నిష్క్రమించింది. గ్రీష్మ తాపంతో భాస్కరుడు ఆకాశాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే వసంత ఋతువు నుంచి గ్రీష్మ ఋతువులోకి ప్రవేశించింది సావిత్రి.
ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ బుక్లోకి అడుగు పెట్టబోయే బుక్ అది ద బుక్ ఆఫ్ లవ్, ప్రేమ గ్రంథం. ఈ ప్రేమ గ్రంథం గురించి, ప్రేమ గ్రంథంలోకి పోయే ముందు ప్రేమ గురించి కొంచెంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే ప్రేమ అన్నది ఎంత అద్భుతమైనది, అది ఎలాంటి ప్రేమ. ఏదో మనం ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో, మన పిల్లలతో, మన రక్త సంబంధికులతో చూపించే వాళ్ళకు చూపించే స్వార్థపూరిత ప్రేమ కాదు, ఏదో ఆశించే ప్రేమ కాదు. అది దైవం మీద ఉన్న ప్రేమ, నిస్వార్థ ప్రేమ. అటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక్కసారి చదువుకొని ఆ తర్వాత మనం ఈ బుక్లోకి, ద బుక్ ఆఫ్ లవ్ లోకి ప్రవేశిద్దామండి. చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తే ప్రేమ దాన్ని కాపాడుతుంది అంటారు శ్రీమాత. కాన్షియస్నెస్ క్రియేట్స్ యూనివర్స్ అండ్ లవ్, కాన్షియస్నెస్ ఇస్ ద క్రియేట్రిక్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు. అండ్ లవ్ ఇస్ ద సేవియర్. చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తే ప్రేమ దానిని కాపాడుతుంది. విశ్వం ఎలా సృష్టించబడింది? చైతన్యంతో సృష్టించబడింది. ప్రేమ దాన్ని, అది ఎలా కాపాడబడుతుంది మరి అంటే ప్రేమ చేత ఈ విశ్వం అన్నది కాపాడబడుతుంది అంటారు శ్రీమాత. సంకల్పం, జ్ఞానం, ప్రేమ ఇవి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసే 3 దివ్య శక్తులు. సంకల్పం, జ్ఞానము, ప్రేమ. సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మలు జ్ఞానంతో నిర్వర్తించినప్పుడు సమగ్రతను పొందుతాయి. కర్మలు మరి జ్ఞానంతో నిర్వర్తించడం అంటే ఎలాగో ఇప్పుడు పనులు చేస్తున్నాము, అవి కర్మలు. ఎలాగూ అది జ్ఞానంతో నిర్వర్తించడం అంటే దానిలో పర్ఫెక్ట్గా చేయడం, పరిపూర్ణంగా చేయడము, శుభ్రంగా చేయడము, దాన్ని అర్థం చేసుకొని చేయడము, ఇదంతా కూడా జ్ఞానంతో నిర్వర్తించడం. ఈ రకంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆ పనులు సమగ్రతను పొందుతాయి. సంపూర్ణ జ్ఞానము, ఈ రకమైన సంపూర్ణ జ్ఞానము సమగ్రమైన ప్రేమకు దారి తీస్తుంది అంటాడు. అంటే మనం పనులు చేయడం కూడా ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు, సంపూర్ణ జ్ఞానంతో పనులు చేసినప్పుడు అది ప్రేమకు దారి తీస్తుంది. మనిషి తాను ప్రేమించిన దానితో సంయోగం చెందటంలో పూర్తి ఆనందాన్ని పొందుతాడు. ఈ సంపూర్ణ జ్ఞానం అంటే ఏంటి? మనకు సంపూర్ణ జ్ఞానము లభించినప్పుడు ఆ వన్నెస్ అన్నది ఫీల్ అవుతాం. పనులు చేస్తున్నా కూడా దాంతో మనం ఏకం కావడము, అవతలి వ్యక్తులతో కానీ, ఇతర సంబంధాలతో కానీ, ఇతర జీవులతో కానీ, ఇదంతా కూడా ఏకతనన్నది సాధించగలుగుతాము. ఇలా తాను ప్రేమించిన దానితో సంయోగం చెందటంలో మనిషి ఆనందాన్ని పొందుతాడు. ప్రేమ ద్వారా భగవంతుణ్ణి చేరుకొని తనను తాను సఫలం చేసుకుంటాడు. భగవంతునికి దగ్గరయ్యే త్రివిధ మార్గాలలో ఒకటైన భక్తి యోగం. త్రివిధ మార్గాలు అంటే కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. ఈ 3 యోగాలను భగవంతునికి దగ్గర చేసే మార్గాలుగా మనకు భగవద్గీత చెప్తుంది. ఈ 3 మార్గాల్లో భక్తి యోగం అన్నది భగవంతుని పట్ల ప్రేమకు పరాకాష్ట. భక్తి యోగం అంటే నథింగ్ బట్ భగవంతుని పట్ల ప్రేమ. ఆ ప్రేమ హైయెస్ట్ అయినప్పుడు భగవంతుని మీద ప్రేమ భక్తిగా మారుతుంది. వ్యక్తి హృదయంలోని ఆధ్యాత్మిక భావోద్వేగం పూర్తిగా భగవంతుని పట్ల ప్రేమగా మారడమే భక్తి యోగం. ప్రేమ ఇక్కడ శ్రీ అరవిందులు అంటారు 5 సిద్ధాంతాల్లోని ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంది. ఎలా ఉంటాయి ఇవి 5 సిద్ధాంతాలు అన్నది చూద్దాం. మొదటిది సంత, అంటే భగవంతుని పట్ల అతి గాఢ ప్రేమ. భగవంతుని పట్ల ఉన్న అతి గాఢ ప్రేమ సంత అనేది. రెండవది భగవంతునికి పూర్తి సమర్పణతో దాస్యం చేసే ప్రేమ, అంటే సేవ చేసే ప్రేమ. పూర్తిగా ఒక దాసిలాగా, ఒక సేవకుడిలాగా దాస్యం చేసే ప్రేమ దాస్య. అది హనుమంతుని ప్రేమ. మనం హనుమంతుని భక్తి కానీ, హనుమంతుని ప్రేమ కానీ శ్రీరామచంద్రుని పట్ల, దాన్ని మనము దాస్యకి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకా మూడవది పరమాత్మకు మానవ ఆత్మకు మధ్య గల స్నేహ సంబంధ ప్రేమ. మనిషికి, మానవ ఆత్మకు, మన సోల్కి, భగవంతుడికి, ఆత్మకు పరమాత్మకు మధ్యన ఉన్న సంబంధాన్ని, ఆ స్నేహ సంబంధం, స్నేహంగా ఉండేది, సహవాసం చేసే సంబంధం, ఈ టైప్ ఆఫ్ ప్రేమ అనేది సఖ్య. దీనికి ఉదాహరణగా మనకు శ్రీకృష్ణుడి పట్ల అర్జునుడి ప్రేమ. అర్జునుడు ఒక సహచరులాగా, ఒక స్నేహితుడిలాగానే శ్రీకృష్ణుడి పట్ల ప్రేమను, భక్తిని పెంచుకున్నాడు. అలాగే అర్జునుడు, ఉద్ధవుడు, సుధాముడు వీళ్ళు ప్రదర్శించిన ప్రేమను మనము సఖ్య అన్న ప్రేమకు, 3వ రకం ప్రేమకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా 4వది భగవంతుని బిడ్డగా భావించి అమితంగా ప్రేమించడము అనే వాత్సల్య ప్రేమ. దీనికి ఉదాహరణ నేను చెప్పకుండానే మీకు తెలుసు, యశోద. దీనికి సర్వోన్నత ఉదాహరణ యశోదమ్మ. ఇంకా ఆ తర్వాతది చిట్ట చివరిది పరిపూర్ణ ప్రేమకు పరాకాష్ట అయిన మధుర భావన. తానంటూ లేకుండా,
తానంటూ లేకుండా భగవంతుడితో ఐక్యమయ్యే ప్రేమ. ఇది రాధ ప్రేమగా మనము చెప్పుకోవచ్చు. ఇలా అనిర్వచనీయం ప్రేమ స్వరూపం అన్నట్లుగా అన్నిటికన్నా గాఢమైనది ఈ మధుర ప్రేమ. ఇది ఏంటి? తానంటూ లేకుండా భగవంతునిలో ఏకమయ్యే ప్రేమ. ఇది శ్రీకృష్ణుడి పట్ల రాధకు గల ప్రేమ. ఈ ప్రేమ మానవ అంతరాత్మ దైవంతో పూర్తిగా సంయోగం చెందటానికి దారితీస్తుంది. ప్రేమకు రూపాంతరం చెందించే శక్తి అద్భుతంగా ఉంటుంది. ప్రేమతో అంటే రూపాంతరం చెందించే శక్తి అంటే మన ప్రేమతో మన పక్కనున్న వ్యక్తులను కానీ మన సంబంధికులను కానీ మార్చవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మార్చుకోవచ్చు, మనకు అనుకూలం చేసుకోవచ్చు. ఎలాగా మనం ఏదో డిసిప్లిన్ పెట్టి వాళ్ళని అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఆర్డర్ చేసి ఇలా కాదు. ప్రేమతో మాత్రమే మనకు రూపాంతరం, ఇతరులను రూపాంతరం చెందించే శక్తి, సమాజాన్ని రూపాంతరం చెందించే శక్తి, ప్రపంచాన్ని రూపాంతరం చెందించే శక్తి వస్తుంది. అది ఎలా? ఒక్క ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది. తన పతివైపు పూర్తిగా ఏకాగ్రం చేసిన ప్రేమతో సతీ అనసూయ త్రిమూర్తులని శిశువులుగా మార్చగలిగింది. ఇది మనకు తెలుసు. సతీ అనసూయ ఏ రకంగా అయితే తన ప్రేమతో, పతి మీద ఉన్న ప్రేమతో త్రిమూర్తులనే శిశువులుగా మార్చగలిగిందో, ఇంకా సావిత్రి ప్రేమ మనకు తెలిసిందే. విశ్వం కన్నా విశాలమైన సావిత్రి ప్రేమ సత్యశీలత, ధ్యాన సంపత్తి, అమృతత్వము వీటన్నింటినీ సాధించే ఉపకరణాలు అయ్యాయి. ఇది ప్రేమకున్న గొప్పతనం ప్రేమ గురించి. ఇప్పుడు మనము ద బుక్ ఆఫ్ లవ్ లోకి ప్రవేశిద్దాము. ద బుక్ ఆఫ్ లవ్, ఈ ప్రేమ గ్రంథంలో మనకు 3 క్యాంటోస్ ఉన్నాయి. ఒకటి ద డిస్టైన్ మీటింగ్ ప్లేస్, అది విధి నిర్ధాయక సమాగమ ప్రదేశము. ఇంకా రెండవది సత్యవంతుడు. మూడవది సావిత్రి సత్యవంతుడు. ఇప్పుడు ఈరోజు మనం ఫస్ట్ క్యాంటో ద డిస్టైన్ మీటింగ్ ప్లేస్, అది విధి నిర్ణీత సమాగమ ప్రదేశము అన్నదాన్ని చూస్తున్నాము. అది సంక్షిప్తంగా ఇందులో ఏముంటుందంటే, తన సహచరుడి కోసము సావిత్రి చేస్తున్న అన్వేషణ ముగిసే సమయానికి వచ్చింది. తనకు తెలియకుండానే సావిత్రి తన గమ్యాన్ని చేరుకుంది. సావిత్రి చేరుకున్న అరణ్యం ఎలా ఉంది అంటే స్వేచ్ఛానందాల హరితవనంగా ఉంది. సున్నిత వాయువుతో సంతోషానికి యవ్వనానికి నిలయంగా కనిపిస్తోంది. అక్కడి పర్వతాలు భుజం కలిసి సాయుధ సిపాయిల్లా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. ఇక్కడంతా దీంట్లో అంతా మనకి ఫస్ట్ క్యాంటోలో అంతా కూడా సావిత్రి అక్కడ వెళ్ళినప్పుడు ప్రవేశించిన ప్రదేశము, అంటే సత్యవంతుడిని కలుసుకోబోయే ఆ ప్రదేశము ఎలా ఉంది అన్న వర్ణన ఇక్కడ ఉంటుంది. బుక్ చెప్పండి, టెక్స్ట్ బుక్. ద డెస్టైన్డ్ మీటింగ్ ప్లేస్, సావిత్రి, ద బుక్ ఆఫ్ లవ్, క్యాంటో 1. ఇంగ్లీష్ ఒక్కసారి చూద్దాం. బట్ నౌ ద డెస్టైన్డ్ spot and hour were close. Unknowing she had neared her nameless goal, Savitri. For though a dress of blind and devious chance is laid upon the work of all-wise fate, our acts interpret an omniscient force that dwells in the compelling stuff of things, and nothing happens in the cosmic play but at its time and in its foreseen place. But now the destined spot and the hour were close. సావిత్రి చేరవలసిన, సావిత్రికి విధి నిర్ణయించిన ఆ ప్రదేశము, తను చేరవలసిన ప్రదేశము, ఆ సమయము సావిత్రికి చేరువయ్యాయి. తనకు తెలియకుండానే సావిత్రి పేరు తెలియని తన గమ్యాన్ని చేరుకుంది. ఫర్ దో a dress of blind and devious chance is laid upon the work of all wise fate. మన జీవితంలో జరిగే విషయాలు దారి దిశ లేకుండా గుడ్డిగా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. మన జీవితంలో జరిగే విషయాలు ఎలా ఉంటాయంటే, ఏదో యాదృచ్ఛికంగా ఎవరినో కలుస్తాము, అక్కడ ఏదో తెలియకుండా ఏదో చేస్తాము, ఏదో జరుగుతుంది. ఇలాంటివన్నీ మనం యాదృచ్ఛికమని అనుకుంటాం, అలా కనిపిస్తాయి. కానీ ఈ యాదృచ్ఛికత అన్నది పైకి కనిపించేది మాత్రమే. విధి సర్వ వివేచనతో తాను నిర్వర్తించే కార్యం పైన కప్పిన వస్త్రం. ఇది యాదృచ్ఛికత అనేది విధి సర్వ వివేచనతో కప్పిన వస్త్రం. అంటే అన్నీ తెలుసు విధికి, విధి చాలా తెలివిగా చేస్తుంది. ఇది అలాంటి విధి సర్వ వివేచనతో కప్పిన వస్త్రం ఇది. మనల్ని చర్యకు ఒత్తిడి చేసే అన్ని విషయాలలో సర్వాతిశయ శక్తి నివసిస్తూ ఉంటుంది. మనల్ని చర్యకు ఒత్తిడి చేసే విషయాలలో అంటే మనము ఏదో చర్య ఎక్కడో తీసుకోవాల్సి వస్తుంది. అలా చర్యకు తీసుకునే విషయాలలో ఒక శక్తి, సర్వాతిశయని శక్తి, భగవంతుని శక్తి, పరమాత్మ శక్తి అన్నది నివసిస్తూ ఉంటుంది.
మన చర్యలు ఆ శక్తిని అనువదిస్తాయి. మనలో ఆ శక్తి నివసిస్తూ ఉంది కదా, మనం చేసే చర్యలను అనువదిస్తాయి. మన చర్యలేంటి? ఆ శక్తికి అనువాదాలు మాత్రమే, అనుకరణలు. విశ్వకేళిలో ఏది యాదృచ్ఛికం కాదు, ఏది యాక్సిడెంటల్ అన్నది లేదు. ఆ చర్యలు జరగవలసిన సమయము, ప్రదేశము ముందే తెలిసి నిర్ణయించబడి ఉంటుంది. ఆ చర్యలు జరగవలసిన సమయం కానీ, ఆ ప్రదేశం కానీ ముందే నిర్ణయించబడి ఉంటుంది. మనం ఏదైతే చేస్తున్నామో, ఎక్కడికో పోతున్నాం, ఎవరినో కలుస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం అనుకుంటాం యాదృచ్ఛికమని. కానీ ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. అవి ముందే నిర్ణయించబడి ఉంటుంది. విధి చేత విధి నిర్ణీతమై ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ అలాగే సావిత్రి కూడా తనకు తెలియకుండా తను వెళ్తున్నానని అనుకుంటుంది. తనకు తెలియకుండానే ఆ ప్లేస్కి తను చేరుకుంటున్నాను అనుకుంటుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఇదంతా కూడా ముందుగానే విధి విధి చేత నిర్ణయించబడింది అంటున్నారు. దీనికి మనకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, సతీదేవి శివుడిని ఎలాగైతే వెతుక్కుంటూ వెళ్ళి వివాహం చేసుకుందో అది ఒకసారి గుర్తొస్తుంది. దక్షుడి కుమార్తె సతీదేవి, ఇది మనకు తెలిసిందే. దక్షుడు సతీదేవిని నువ్వు అన్ని చోట్లకి వెళ్ళు, కానీ ఒక సైడ్, ఉత్తరం సైడ్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెడతాడు. కానీ సతీదేవి ఏం చేస్తుంది, ఏదో వెతుక్కుంటూ వెళ్తుంది. ఒక రోజు దారి తప్పుతుంది. దారి తప్పి అక్కడ ఒక ఋషిని కనిపిస్తాడు సతీదేవికి. ఆ ఋషిని సతీదేవి అడుగుతుంది, నేను ఇలాగా దారి తప్పాను, నా మార్గం ఏంటి అని. అప్పుడు ఆ ఋషి ఆమెతో అంటాడు, నువ్వు ఏదైనా మార్గం తప్పడము అన్నది అది ఒక మార్గాన్ని కనుక్కోవడమే అని అంటాడు ఋషి. సరే అని సతీదేవి ఆమె వెళ్తూ అలాగే ఎలా శివుణ్ణి కలుస్తుంది. ఇక్కడ దక్షుడు మరి ఎందుకు శివుడు అక్కడ ఉంటాడు కాబట్టి శివుడి అటు సైడ్ వెళ్ళొద్దు అని అంటాడు. ఎందుకు దక్షుడికి శివుడు అంటే ఇష్టం లేదు అని అంటే, ఇది కూడా మనం చెప్పుకోవాలి. దక్షుడు అన్ని పద్ధతులు, అన్ని రూల్స్ ఉన్నవాడు దక్షుడు. అంటే బ్రాహ్మణులు ఎలా ఉండాలి, క్షత్రియులు ఎలా ఉండాలి, దేవతలు ఇక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దక్షుడికి ఉన్న రూల్స్. వేరాజ్ శివుడికి ఎటువంటి రూల్స్ లేవు, ఏ పద్ధతులు లేవు. ఎక్కడైనా ఉంటాడు, ఏదైనా తింటాడు, ఎక్కడ శ్మశానంలో ఉంటాడు, పామును మెడలో వేసుకుంటాడు, భూతాలతో పిశాచాలతో సవాసం చేస్తాడు. అలాగా శివుడికి అసలు రూల్స్ ఉండవు. కాబట్టి దక్షుడికి శివుడికి సరిపోదు కాబట్టి దక్షుడు ఎక్కడైతే సతీదేవి ఎక్కడ వెళ్తుందో అన్నట్టుగా సతీదేవికి ఆంక్షలు పెట్టాడు. ఇక్కడ శివుడికి ఏమి రూల్స్ ఉండవు, ఏ పద్ధతులు లేవు అన్నట్టుగా ఇందాక మన యోగం గురించి కవిత గారు చెప్పారు, ప్రసాదరావు గారు చెప్పారు. ఈరోజు మన ఇంటెగ్రల్ యోగా గురించే మాట్లాడారు. మనకు కూడా ఎటువంటి ప్రత్యేకమైన పద్ధతి ఉండదు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఇంటెగ్రల్ యోగా అంటే ఏంటండి, పూర్ణయోగము ఏం చేయాలి పూర్ణయోగంలో అంటారు. పూర్ణయోగంలో పర్టికులర్గా మనం ఇది చెయ్యాలి అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ధ్యానం చేస్తున్నాము, ఒక ప్రాణాయామం చేస్తున్నాము, ఇవన్నీ సాధనలు చేస్తూ ఉన్న కొద్దీ మనకి డెఫినెట్గా ఇన్నర్ బీయింగ్ అన్నది డెవలప్ అవుతుంది. కానీ ఒక టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ మాత్రమే మనము అలవాటు పడిపోతాం. ఎప్పుడు ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందంటే, ఆ ఇన్నర్ బీయింగ్ని బయటకు తీసుకొచ్చి మన అవుటర్ యాక్టివిటీస్లో, మన బాహ్య విషయాల్లో ఎప్పుడైతే దాన్ని రిప్రజెంట్ చేయగలుగుతామో, దాన్ని కంప్లీట్గా దీనికి ఎలాగా దానికి యూజ్ చేయగలుగుతామో, అవుటర్ యాక్టివిటీస్లో కూడా ఈ ఇన్నర్ బీయింగ్ని మనం ఇన్నర్లో తెచ్చుకున్న శక్తిని మనం ఉపయోగించగలుగుతామో, అప్పుడు మాత్రమే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకు ఒక పద్ధతి ఉండదు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవచ్చు, ఏది ప్రాణాయామం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా దేనికి అన్నది మనకు అర్థం, మనకు ఒక ఇది అవగాహన ఉండాలి. ఎందుకు? మన కాన్షియస్నెస్ని పెంచుకోవడానికి, ఒకే టైప్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండటానికి కాదు. మనం ఇన్నర్ బీయింగ్ ఏదో డెవలప్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ కాన్షియస్నెస్లోనే అక్కడే ఉంటే అది ట్రాన్స్ఫర్మేషన్ కాదు. మనం చేసే యోగ లక్ష్యం కూడా అది కాదు. అది బయటికి తీసుకొచ్చి బయట కూడా మన ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగాలి, బయట యాక్టివిటీస్లో కూడా మన ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇది మనము ఊరికే మనం లోపల మాత్రమే చేసుకుంటూ ఉన్నది ఎలా ఉంటుంది అంటే, బయటకు ఉపయోగించకుండా ఉండటం అన్నది, ఆ శక్తిని, ఇన్నర్ శక్తిని మాత్రమే తెచ్చుకోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ఫాదరు సన్కి, కొడుక్కి నిధులు ఏమన్నా ఇచ్చాడు, డైమండ్స్ ఇట్లా నిధులు ఇచ్చాడు, డైమండ్సే ఇచ్చాడు. కానీ అవి యూజ్ చేసుకోవడం అతనికి తెలియదు అనుకోండి, అవి చాలా విలువైనవి, అవి యూజ్ చేసుకోవడం తెలియదు అనుకోండి, ఊరికి ఇంట్లో పెట్టుకుంటాడు అంతే.
మనం ఇన్నర్ బీయింగ్ లో మాత్రమే తెచ్చుకున్న శక్తి మనం అక్కడే పెట్టుకుంటే అట్లే ఉంటుంది. దాన్ని మనము ట్రాన్స్ఫర్మేషన్ కి బయటికి తీసుకొని రావాలి. దీనికని ఒక పద్ధతి అని లేకుండా రకరకాల పద్ధతులు, చాలా పద్ధతులు చెప్తారు. ఇప్పుడు ప్రసాదరావు గారు కూడా అన్నారు, మన ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ అన్నది చెప్తారు. తర్వాత మదర్ 4 తపస్యాస్ మనం చెప్పుకున్నాం, వాటి గురించి కూడా. తపస్య ఆఫ్ బ్యూటీ, తపస్య ఆఫ్ పవర్, తపస్య ఆఫ్ నాలెడ్జ్, తపస్య ఆఫ్ లవ్ అని చెప్పి ఈ రకంగా 4 తపస్యాస్ చెప్తారు. ఆ తర్వాత ఫౌండేషన్ ఆఫ్ సాధన, శ్రీ అరవింద్ లెటర్ సంయోగాలో ఫౌండేషన్ ఆఫ్ సాధనలో హౌ టు సైలెన్స్ ద మైండ్ అని చెప్తారు. ఈ రకంగా మన యోగానికి కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి, వివిధ పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులన్నీ దేనికి అంటే మెయిన్ గా అవుటర్ లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ కి, అవుటర్ లైఫ్ ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలగడానికి. అలాగా ఇక్కడ ఇప్పుడు ఇదంతా సావిత్రి సత్యవంతుణ్ణి కలవటానికి పోవటం అన్నది ఎలాగైతే సతీదేవి మన శివుణ్ణి కలవడానికి ఎలా అయితే వెళ్ళిందో, తనకు తెలియకుండానే వెళ్తుంది, తెలియకుండానే వెళ్ళి శివుణ్ణి ఎలా కలుస్తుందో ఆ రకంగానే ఇక్కడ మనకు సావిత్రి కూడా తనకు తెలియకుండానే వెళ్తుంది. కానీ అక్కడ కూడా సతీదేవి శివుడు కలిసింది కూడా అది ముందే నిర్ణయించబడింది. ఆ రకంగానే ఇక్కడ సావిత్రి సత్యవంతుడు కలిసేది కూడా ముందే నిర్ణయించబడింది. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది అన్న చూద్దాం. ఇప్పుడు సావిత్రి ఈ ఒక రకమైన అరణ్య ప్రదేశం, అంటే మౌంటైన్ ప్లేస్ అని చెప్పచ్చు మనం. అక్కడ సావిత్రి ప్రవేశించింది. మనం లాస్ట్ క్యాంటో నుంచి తెలుసుకున్నది, లాస్ట్ క్యాంటో నుంచి తెలుసుకున్నది ఏమంటే, నెమ్మదిగా వసంత ఋతువు నిష్క్రమించింది, గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. ఇక్కడ ఋతువు గురించి కూడా మనకు శ్రీ అరవిందులు చెప్పారు. ఇంకా ఇక్కడ చూద్దాం. టు a space she came of soft and delicate air that seemed a sanctuary of youth and joy, a highland world of free and green delight, where spring and summer lay together and strove in indolent and amicable debate, enamored, disputing with laughter who should rule. ఎంత అద్భుతంగా ఉంచండి. సున్నిత వాయువుతో, ఎలాగా సాఫ్ట్ అండ్ డెలికేట్ ఎయిర్ అంటే వాయువు కూడా, ఆ ఉన్న గాలిని కూడా శ్రీ అరవిందులు ఎంత అడ్జెక్టివ్తో ఎంత అద్భుతంగా చెప్తున్నారు. సున్నిత వాయువుతో ఎలా ఉందంటే అది సంతోషానికి, యవ్వనానికి నిలయంగా కనిపిస్తున్న ఆ ప్రదేశంలోకి సావిత్రి ప్రవేశించింది. సావిత్రి వచ్చింది. స్వేచ్ఛ ఆనందాలతో ఉన్న ఆ హరితవనంలో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు కలిసి నడుస్తాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు రెండు కలిసి నడుస్తాయి. మనకు ఇప్పుడు ఉన్నది బయట యాక్చువల్గా అయితే స్ప్రింగ్ సీజన్ ఉండాలి, కానీ ఇది ఆల్రెడీ గ్రీష్మ ఋతువు, సమ్మర్ అనేది ఎంటర్ అయిపోయినట్టుగా ఉంది. కానీ అక్కడ అలా కాకుండా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు రెండు కలిసి నడుస్తాయంట. ఎవరు పరిపాలించాలా అంటే వసంత ఋతువు ఎక్కువ పరిపాలించాలా, గ్రీష్మ ఋతువు పరిపాలించాలా అని రెండు ఎలా ఆయుధాలు లేకుండా నవ్వుల వివాదాలతో చర్చించుకుంటాయంట. ఏం ఆయుధాలు లేకుండా ఆ చర్చించుకోవడం కూడా ఎలాగా, ఏదో అరుచుకోవడము, యుద్ధం చేయడం అలా కాకుండా నవ్వుల వివాదాలతో చర్చించుకుంటాయి. ఇంకా భూవదనం నుంచి అంతరాత్మ తొంగి చూసినట్టు ఆ వాయువులో ఏదో జరుగుతుందన్న ఊహ రెక్కలు విప్పుకొని వచ్చింది. అలాంటి సున్నిత వాయువులో సంతోషానికి, యవ్వనానికి నిలయంగా కనిపిస్తున్న ఆ ప్రదేశంలో ఏదో జరుగుతుంది అన్న ఊహ రెక్కలు కట్టుకొని వచ్చింది. దేర్ ఎక్స్పెక్టేషన్ బీట్ wide sudden wings as if a soul had looked out from earth's face, and all that was in her felt coming change, and forgetting obvious joys and common dreams, obedient to time's call to the spirit's fate, was lifted to a beauty calm and pure that lived under the eyes of eternity. భూవదనం నుంచి అంతరాత్మ తొంగి చూసినట్టు ఆ వాయువులో ఏదో జరుగుతుంది అన్న ఊహ రెక్కలు విప్పుకొని వచ్చింది. భూమి సమస్తము రాబోయే మార్పును అనుభూతి చెందింది. సాధారణ సంతోషాలను, స్వప్నాలను మరిచి భూమాత కాలపు పిలుపుకు, విధికి విధేయత చూపిస్తూ శాశ్వతుడి చూపులో నివసించే సర్వము సౌందర్యానికి, నిశ్శబ్దానికి, స్వచ్ఛతకు ఉద్ధరించబడ్డాయి. ఇవన్నీ కూడా విధికి విధేయత చూపిస్తూ శాశ్వతుని భగవంతుని చూపులో నివసించే ప్రతి ఒక్కటి సౌందర్యానికి, నిశ్శబ్దానికి, స్వచ్ఛతకు, ప్రతి ఒక్కటి అక్కడ ఎలా ఉందంటే సుందరంగా, అతి సుందరంగా, బ్యూటిఫుల్ గా ఉంది. సైలెంట్ గా, నిశ్శబ్దానికి ప్రతీకగా ఉంది. అలాగే స్వచ్ఛత, ప్యూర్ గా ఉంది. ఆ రకంగా అవన్నీ కూడా ఉద్ధరించబడ్డాయి.
అక్కడ పర్వత శిఖరాలు భుజం భుజం కలిపి స్వర్గానికి దగ్గరగా జరిగి సాయుధ సిపాయిల్లా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. పర్వతాలు పక్కన పక్కన ఉన్నాయి. స్వర్గానికి దగ్గరగా జరిగి అంటే ఎత్తుకు పైకి స్వర్గాన్ని అందుకొని అంతగా పైకి వెళ్ళి ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. ఎలా నిలబడి ఉన్నాయి? సాయుధ సిపాయిల్లాగా నిలబడి ఉన్నాయి. A crowd of mountainous heads assailed the sky, pushing towards rival shoulders nearer heaven. The armored leaders of an iron line, earth prostrate, lay beneath their feet of stone. Below them crouched a dream of emerald woods and gleaming borders, solitary asleep. Pale waters ran like glimmering threads of pearl. పర్వత శిఖరాలు భుజం భుజం కలిపి స్వర్గానికి దగ్గరగా జరిగి సాయుధ సిపాయిల్లాగా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. వాటి పాదశీలలకు, వాటి పాదాల దగ్గర ఉన్న రాళ్లకు పృథ్వీ సాష్టాంగ పడినట్టుగా, భూమి సాష్టాంగ పడినట్టుగా అక్కడ దృశ్యం ఉంది. ఆ క్రింద అంటే ఆ పర్వతాల క్రింద స్వప్నిస్తున్న హరితవనాలు, కలలుగంటున్న హరితవనాలు, ఏకాంతంలో నిగురిస్తున్న సరిహద్దులతో, ముత్యాల వరుసల్లాంటి సెలయేటి ప్రవాహాలతో, అక్కడ ముత్యాల వరుసల్లా సెలయేటి ప్రవాహాలు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. వీటన్నింటితో ఉంది అక్కడ. చల్లటి సువాసనల సుఖం ఇచ్చే భారంతో సమీరాలు, గాలులు తడబడుతూ నెమ్మదిగా కుసుమాలను స్పర్శిస్తున్నాయి. చల్లటి సువాసనల సుఖం. సువాసనలు ఎంత సుఖాన్ని ఇస్తాయి! హాయిగా మంచి పుష్పాల నుంచి మంచి వాసన వస్తుంటే మనకి ఎంత హాయిగా సుఖంగా అనిపిస్తుంది. ఆ సుఖంతో ఆ గాలులు దాన్ని తీసుకొని వస్తున్నాయి. ఆ వాసనను తీసుకొని వస్తున్నాయి. గాలులు తడబడుతూ నెమ్మదిగా అలా వస్తూ మళ్ళీ ఆ కుసుమాలను స్పర్శిస్తున్నాయి, పుష్పాలను స్పర్శిస్తూ ఉన్నాయి. A sigh was straying among happy leaves, cool, perfumed with slow, pleasure-burdened feet. Faint, stumbling breezes faltered among flowers. The white crane stood a vivid, motionless streak. Peacock and parrot, jeweled soil and trees. The dove's soft bone enriched the enamored air, and fire-winged wild drakes swam in silvery pools. చల్లటి సువాసనల సుఖం ఇచ్చే భారంతో సమీరాలు భారంగా ఆ సువాసనతో తడబడుతూ నెమ్మదిగా కుసుమాలను, పుష్పాలను స్పర్శిస్తున్నాయి. తెల్లటి కొంగలు నిశ్చలంగా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. కొంగలన్నీ ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. ఆభరణాలు అలంకరించుకున్నట్టుగా అక్కడి నేలను, వృక్షాలను నెమళ్ళు, రాచిలకలు ఆక్రమించాయి. అక్కడున్న ఆ నేల మీద కానీ ఆ వృక్షాల మీద కానీ ఏమున్నాయంటే ఈ నెమళ్ళు, రాచిలకలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే ఏదో వడ్డాణాలు, వంకీలు, ఇవన్నీ నెక్లెస్లు ఇవన్నీ ధరించినట్టుగా అలా ఉన్నాయి ఆ చెట్లన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పీకాక్ అండ్ ప్యారెట్, జ్యువెల్డ్ సాయిల్ అండ్ ట్రీస్, అలాగా జ్యువెలరీ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆభరణాలు అలంకరించుకున్నట్టుగా అక్కడి నేలను, వృక్షాలను నెమళ్ళు, రాచిలకలు ఆక్రమించాయి. పావురాళ్ల స్వరధ్వనులు మనోహరమైన ఆ వాతావరణాన్ని మరింత సమృద్ధం చేశాయి. పావురాళ్ళు ఇచ్చే సౌండ్స్, పావురాళ్ల సౌండ్స్ కూడా మంచిగా వాతావరణాన్ని సమృద్ధం చేశాయి. కెంపు రెక్కలతో ఉన్న బాతులు వెండి తటాకాలలో ఈదులాడుతున్నాయి. బాతులు తటాకాలలో, ఆ సరస్సులలో ఈదులాడుతూ ఉన్నాయి. భూమి తన ప్రేమికుడైన స్వర్గంతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్టుగా అక్కడ ఎలా ఉందంటే భూమి స్వర్గానికి దగ్గర అయినట్టుగా ఉంది. అది ఎలా ఉంది? తన ప్రేమికుడు, భూమి ప్రేమికుడు ఎవరు? స్వర్గం. అందుకే భూమికి స్వర్గానికి చాలా చోట్ల పెళ్లి కూడా జరిపిస్తారు శ్రీ అరవిందులు. అలాగా అవని తన ప్రేమికుడైన స్వర్గంతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్టుగా తన ప్రియుడి నీలి నేత్రానికి తనను తాను బహిర్గతం చేసుకుంది. మొత్తం తనంటే ఎంత అందంగా ఉంటుంది అని తన ప్రియుడికి ఓపెన్ చేసుకుందంట భూమి. తన ప్రేమ సంగీత గీతాలను సంగీతాన్ని కూడా వినిపిస్తూ ఉంది తన ప్రేమికుడైన స్వర్గానికి. ఎలా వినిపిస్తూ ఉంది అంటే పక్షుల కిలకిల రావాలతో, ప్రేరేపిస్తున్న రూపాలలో, కుసుమ వర్ణాలలో, సువాసనలలో, ఆ పుష్పాల వర్ణాలలో, రకరకాల పుష్పాలు, ఎల్లో, గ్రీన్, రెడ్, పింక్, ఇలాగా వైట్, ఈ రకంగా రకరకాల ఫ్లవర్స్ ఉన్న ఆ వర్ణాలలో, ఆ సువాసనలలో, ఆ పుష్పాల నుంచి వచ్చే సువాసనలలో, పక్షుల
కిలకిల రావాలలో ప్రేరేపిస్తున్న రూపాలు, అందమైన రూపాలలో, వీటన్నింటిలో భూమి తనను తాను, తన అందాన్ని, తన సౌందర్యాన్ని తన ప్రేమికుడైన స్వర్గానికి బహిర్గతం చేస్తూ ఉంది, చూపించుకుంటూ ఉంది. దీని అంతటికీ వెనుక ప్రకృతి మహిమాన్విత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. దీని అంతటికీ వెనక ఏముందంటే ప్రకృతి నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి అక్కడ ఉంది. Behind all brooded nature's grandeur is calm. Primeval peace was there, and in its bosom held undisturbed the strife of bird and beast. Man, the deep-browed artificer, had not come to lay his hand on happy inconscient things. Thought was not there, nor the measurer, strong-eyed toil. Life had not learned its discard with its aim. దీనంతటికీ వెనుక, ఈ దృశ్యానికంతా వెనుక ప్రకృతి మహిమాన్విత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. పశుపక్షాదుల చేత, ఆ అరుపుల చేత భంగపడని ఆదిమ ప్రశాంతత నెలకొని ఉంది. పశువులు పక్షులు ఇట్లా అరిచినా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండే అంత ప్రశాంతత అక్కడ ఉంది. అక్కడి విషయాలు అచేతనలో సంతోషంగా ఉన్నాయి, అచేతనలోనే ఉన్నాక సంతోషంగా ఉన్నాయి అవి. వాటి మీద తన హస్తాన్ని ఉంచే యోచనాత్మక శిల్పి అయిన మానవుడు ఇంకా అక్కడికి రాలేదు. అక్కడికి ఇంకా తన హస్తాన్ని ఉంచే మానవుడు అంటే మనుషులు అక్కడ ఇంకా కనిపించడం లేదు. భావం కానీ, ప్రమాణీకరించే హేతువు కానీ, కఠిన శ్రమ కానీ అక్కడ లేవు. అక్కడ ఏం భావం లేదు, చేస్తున్న హేతువు రీజనింగ్ అని మనం అంటే ఆ రీజనింగ్ లేదు. ఏది అక్కడ మనుషులు చేసే కఠిన శ్రమ కానీ ఇవన్నీ కూడా అక్కడ లేవు. జీవితం ఎలా ఉంది? సామరస్యపూరితంగా తన లక్ష్యంతో ఎటువంటి వైషమ్యం లేకుండా జీవితం ఉంది. ఎంతో సామరస్యపూరితంగా జీవితం ఉంది. మహత్వ పృథ్వీమాత హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఈ రకంగా పృథ్వీమాత హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ద మైటీ మదర్ లే అవుట్ స్ట్రెచ్డ్ అట్ ఈజ్. ఆల్ వాజ్ ఇన్ లైన్ with her first satisfied plan. Moved by a universal will of joy, the trees bloomed in their green felicity, and the wild children brooded not on pain. మహత్వ పృథ్వీమాత, ఎంతో గొప్పదైన పృథ్వీమాత, మైటీ మదర్, మహత్వ పృథ్వీమాత హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ద మైటీ మదర్ లే అవుట్ స్ట్రెచ్డ్ అట్ ఈజ్. అక్కడ ఉన్నవన్నీ కూడా ఆమె ప్రథమ ప్రణాళిక ప్రకారం ఒక వరుసలో సంతృప్తిగా ఉన్నాయి. మొదట్లో ఫస్ట్లో ఎలా ఉండేదో సృష్టి ప్రారంభంలో ఆ రకంగా అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. విశ్వ సంకల్ప ఆనందం చేత కదిలించబడి హరిత సౌకర్యంలో వృక్షాలు వర్ధిల్లుతున్నాయి. అరణ్య సంతతి బాధ తెలియకుండా హాయిగా సంచరిస్తూ ఉంది. అరణ్య సంతతి ఉంది, అంతా కూడా హాయిగా, ఏ బాధలు, ఎందుకంటే మనిషి అక్కడ లేడు కదా, కాబట్టి ఇంకా ఏ బాధ లేదు. బాధలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనుషులు ఎంటర్ అయినప్పుడే బాధలు స్టార్ట్ అవుతాయి. అక్కడ మనిషి ఎంటర్ కాలేదు కాబట్టి హాయిగా ఏ బాధ లేకుండా అరణ్య సంతతి, అరణ్యంలో ఉన్న ఆ పక్షులు కానీ, జంతువులు కానీ, ఇంకా వృక్ష జాతి కానీ వీళ్ళంతా కూడా హాయిగా ఉన్నాయి. చివరన చిక్కుబడిన లోయలతో ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడిన గిరులతో ఉన్న ఒక కఠిన మార్గం కనిపించింది. ఇలా ఈ మార్గంలో సావిత్రి వెళ్తూ ఉంది. అయితే చిట్ట చివరిలో అక్కడ లోయలతో ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడిన కొండలు లోయలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక కఠిన మార్గం కనిపించింది. లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఒక సైడ్ లోయలు, ఒక సైడ్ కొండలు ఉన్నాయి. దాంట్లో మధ్యలో ఒక మార్గము సావిత్రికి కనిపించింది. కొండ శిఖరాలు నియమనిష్ఠులతో ఉన్న శూన్య అంతరాత్మలా నిలబడి ఉన్నాయి. ఎలా ఉన్నాయి కొండ శిఖరాలు అంటే, నియమనిష్టలు పాటిస్తూ ఎలాగైతే ఒక అంతరాత్మ, శూన్యం చేసుకున్న అంతరాత్మ ఉంటుందో ఆ రకంగా ఈ కొండలన్నీ నిలబడి ఉన్నాయి. ఆనంద తాండవమాడే నటరాజు దరహాసం వెనుక ఉన్న ఆలోచనను ముసుగ్గా వేసుకున్న అనంతత్వాలలా ఉన్నాయి. ఆనంద తాండవమాడే నటరాజు పరమశివుడు దరహాసం వెనుక ఉన్న ఆలోచన, ఆనంద తాండవమాడుతూ దరహాసం చేస్తూ పరమశివుడు ఆనంద తాండవం ఆడుతున్నాడు అంటే దాని వెనుక ఒక ఆలోచన ఉంది అని అర్థం. అంటే ఏం ఆలోచన ఉంటుంది పరమశివుడికి? సృష్టించాలా లేక నశింపజేయాలా, ఏది అన్నది పరమశివుడి ఆలోచన. ఆ ఆలోచన వచ్చినప్పుడే నవ్వుకుంటూ ఆయన శివతాండవం ఆడతాడు. అలాగా ఆనంద తాండవం ఆడే నటరాజు దరహాసం వెనుక ఉన్న ఆ ఆలోచనను ముసుగ్గా వేసుకున్న అనంతత్వాలు ఎలా ఉంటాయో అలాగా ఉంది అక్కడ. మిన్నునంటే దట్టమైన అరణ్య పర్వతం ప్రపంచంలోని విషాన్ని గరళంలో దాచుకున్న నీలకంఠుడు కాలంలోని సంక్షిప్త ఆనందాన్ని తన పర్వతశిల నుండి పరికిస్తున్నట్టుగా ఉంది. ఆ మిన్నునంటే ఆకాశాన్నంటే
దట్టమైన పర్వతాలు, అరణ్యంలో ఉన్న పర్వతము అది ఎలా ఉందంటే ప్రపంచంలో ఉన్న విషాన్నంతా తన గొంతులో దాచుకొని నీలకంఠుడు పరమశివుడు కాలంలోని సంక్షిప్త ఆనందాన్ని తన కైలాస పర్వతం నుంచి ఇలా కిందికి చూస్తున్నట్టుగా అలాగా ఉంది. దాని వెనుక విశాలంగా విస్తరించుకున్న ఆయన ఆత్మ శయనించి ఉంది. దాని వెనుక ఆయన ఆత్మ శయనించి ఉన్నట్టుగా ఉంది. ఇదంతా కూడా మనం ఒక దృశ్యము, ఒక సీన్ అన్నది మనం చూసుకోవాలి. అప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. అది క్రియేట్ చేసుకుంటే దాంతో ఆ భావనలోకి వెళ్తే అది అద్భుతంగా కనిపిస్తుంది. ఒక అంతరాత్మ ప్రపంచం నుంచి విరమించుకుంటున్నప్పుడు అపార విశ్రాంతితో వెలువడే ఒక మహత్తైన గుసగుస సావిత్రి శ్రవణేంద్రియాన్ని స్వాధీనం చేసుకుంది. ఒక అంతరాత్మ ప్రపంచం నుండి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు అపార విశ్రాంతితో వెలువడుతూ ఒక గుసగుస చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అలాంటి గుసగుస అన్నది సావిత్రి చెవికి వినపడింది. ఇది సావిత్రి రూపంలో దివ్యమాత తన ఆనందం కోసం ఎంపిక చేసుకున్న రంగస్థలం. ఇది ఏంటి అంటే సావిత్రి రూపంలో దివ్యమాత తన కోసం, తన ఆనందం కోసం ఎంపిక చేసుకున్న రంగస్థలం. This was the scene which the ambiguous mother had chosen for her brief felicitous hour. Here in this solitude, far from the world, her part she began in the world's joy and strife. ఇది సావిత్రి రూపంలో దివ్యమాత తన ఆనందం కోసం ఎంపిక చేసుకున్న రంగస్థలం. ఇది ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఏకాంతంలో ప్రపంచానికి దూరంగా ఉన్న ఏకాంతపు ఈ అరణ్యంలో ఆమె ప్రపంచపు సంతోష విషాదాలలో తన వంతు పాలు పంచుకోవటాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఈ ఏకాంతంలోకి వచ్చిన సావిత్రి, దివ్యమాత అంశ అయిన సావిత్రి ఇప్పుడు ప్రపంచంలోని విషాదాలలో, ఆ బాధలలో, దుఃఖాల్లో, సంతోషాల్లో తన వంతు పాలు పంచుకోవటాన్ని ప్రారంభించింది. అంటే ఇక్కడి నుంచే మనకి అసలైన కథ మొదలవుతుంది అని. ఇక్కడ సావిత్రికి మార్మిక ప్రదేశాలు బహిర్గతమయ్యాయి. Here were disclosed to her the mystic courts, the lurking doors of beauty and surprise, the wings that murmur in the golden house, the temple of sweetness and the fiery isle, a stranger on the sorrowful roads of time, immortal under the yoke of death and fate, a sacrificant of the bliss and pain of the spheres, love in the wilderness met Savitri. Love in the wilderness met Savitri. ఇది ఇక్కడ దివ్య ప్రేమ సావిత్రిని ఈ అరణ్యంలో కలిసింది. ఇక్కడ సావిత్రికి మార్మిక ప్రదేశాలన్నీ బహిర్గతమయ్యాయి. హియర్ వర్ డిస్క్లోజ్ టు హర్ ద మిస్టిక్ కోడ్స్. మార్మిక ప్రదేశాలన్నీ కూడా బయటపడ్డాయి, బహిర్గతమయ్యాయి. సౌందర్యాశ్చర్యాల కవాటాలు తెరుచుకున్నాయి. సౌందర్యము ఆశ్చర్యము తలుపుల్ని తెరిచింది. ఎంత అందంగా ఉన్నాయి, ఎంతో ఆశ్చర్యం కలిగించేట్టుగా ఉన్నాయి, అంత అద్భుతంగా కూడా ఉన్నాయి. సువర్ణ గృహంలో గుసగుసలు రెక్కలు విప్పుకొన్నాయి. అది ప్రకాశ మాధుర్యతల కోవెల. అది ఎలా ఉంది? ప్రకాశ మాధుర్యతల ద టెంపుల్ ఆఫ్ స్వీట్నెస్ అండ్ ద ఫియరీ ఎసెల్. ద టెంపుల్ ఆఫ్ స్వీట్నెస్, ప్రకాశము మాధుర్యము, ఈ రెండు ఉన్న కోవెల. కాలపు విషాద మార్గాలపై ఒక నూతన వ్యక్తిలా విధి మరణాల బంధం కింద అమరమై ప్రపంచాల ఆనంద విషాదాలను అర్పణ చేసే దివ్య ప్రేమ. ఎటువంటి దివ్య ప్రేమ అంటే a stranger on the sorrowful roads of time, కాలపు విషాదాల మీద. అలాగే ఇమ్మార్టల్ అండర్ ద యోక్ ఆఫ్ డెత్ అండ్ ఫేట్, మరణము విధి వీటి కింద ఇమ్మార్టల్ గా శాశ్వతంగా ఉండే ప్రేమ. అటువంటి ప్రేమ, అమరమైన ప్రేమ, ప్రపంచాల ఆనంద విషాదాలను అర్పణ చేసే ఆ దివ్య ప్రేమ ఆ అరణ్యంలో ఇప్పుడు సావిత్రిని కలిసింది. అది ఇక్కడితో మనకి ఫస్ట్ క్యాంటో, చాలా చిన్న క్యాంటో, ఇది ఫస్ట్ క్యాంటో కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాంటో నుంచి సత్యవంతుడిని సావిత్రి కలవటము ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ క్యాంటోలో మనకి సావిత్రి సత్యవంతులు ఏ రకంగా సంభాషించుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ అంకురిస్తుంది అన్నది మనకి థర్డ్ క్యాంటోలో ఉంటుంది. ఇంకా ఇంతటితో ఈరోజు ఈ సత్సంగాన్ని ముగిద్దామని